ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ దుర్మార్గం వెనక, ఈ దైవ ద్రోహం వెనక ఎవరున్నా సరే ఇది హిందూ సమాజం ఉపేక్షించదు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటనని వెంటనే దాని వాస్తవాలు అవాస్తవాలు దర్యాప్తు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే దీన్ని దర్యాప్తు చేయాలని, ఎవరైతే ఇది వాస్తవాన్ని తేలితే ఇది జరిగిందన్నది నిజమైతే దానికి కారకులని ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని మేము చెబుతూ హిందూ సమాజాన్ని కూడా మేము ఒక విషయం దృష్టిలో ఉంచుకోమని కోరుతున్నాం. ఏదైతే దేవాలయాలు మీరు నిర్వహించుకోలేరు, చర్చిలు క్రైస్తవులు, మసీదులు మహమ్మదీలు నిర్వహించుకోగలరు, హిందూ దేవాలయాలు మీరు నిర్వహించుకోలేరు, మేము మాత్రమే నిర్వహించగలము అని ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ద్వారా నిర్వహణ చేస్తోంది. కానీ వాస్తవంగా జరుగుతున్నది గమనించండి. హిందూ సమాజం దేవాలయ హుండీలు చోరీలకు గురవుతున్నాయి, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి, దేవాలయాలు కూలగొట్టబడుతున్నాయి, దేవతా విగ్రహాలు ధ్వంసం చేయబడుతున్నాయి. ఇవాళ ప్రసాదాలలో ఆ మాలిన్యం కలపబడుతోందని తెలుస్తోంది. అదే సందర్భంలో దేవాలయం యొక్క నగదులు ఆస్తులు కొల్లగొట్టబడుతున్నాయి, దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, దేవాలయంలో అన్యమతస్తులు ఉద్యోగులుగా చేరుతున్నారు. ఇన్ని రకాలైన సమస్యలు వెంటాడుతుంటే ఇంకా ప్రభుత్వాలు హిందూ దేవాలయాన్ని రక్షిస్తాయని, సమర్థవంతంగా దేవాలయాల నిర్వహణ చేస్తాయని హిందూ సమాజం భావిస్తే భస్మాసుర హస్తాన్ని మనం పెట్టుకున్నట్టే అవుతుంది. కాబట్టి హిందూ సమాజాన్ని సమాయత్తం చేస్తాము. మన దేవాలయాల పవిత్రత కాపాడుకోవాలన్నా, మన దేవాలయాల్ని నిలబెట్టుకోవాలన్నా హిందువులు మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని ఎలా నిర్వహించుకుంటున్నారో అలా దేవాలయాల నిర్వహణ హిందువులకే అప్పగించాలని పెద్ద ఎత్తున ఉద్యమానికి ఇది నాంది పలకాలని కోరుకుంటూ హిందూ సమాజం ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి ప్రకటనని వెంటనే దర్యాప్తు చేసి దోషులు ఉన్నారని తేలితే తప్పనిసరిగా శిక్షించండి. ప్రకటన చేసి మెన్నకుంటే ఇది ఒక రాజకీయ ప్రకటనగా మిగిలిపోతుంది. హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకుని దర్యాప్తుని వేగవంతం చేయాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్తు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.